వెల్కమ్ టు లోటస్ మీడియా. ప్రముఖ చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ విజిఎన్ రాఘవేంద్రరావు గారి దగ్గర ఉన్నాము. ఆయనను అడిగి చిన్నపిల్లల్లో వచ్చే ఆరోగ్య సమస్యలు, వాటి గురించి తల్లిదండ్రులు తీసుకోవాల్సిన తగు జాగ్రత్తలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. ఈ రోజుల్లో 1-2 ఏళ్ల పిల్లలకు కూడా అన్నం పెట్టేటప్పుడు ఫోన్ చూపించడం అలవాటైపోయింది. దీనివల్ల పిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్ మరియు మాటలు రావడం, స్పీచ్ డిలేపై ఎలాంటి ప్రభావం ఉంటుంది? ఈ స్క్రీన్స్ అనేవి మంచిది కాదు అనేది ముందు పేరెంట్స్ వాళ్ళ మైండ్లో పడాలి. అప్పుడు కానీ వాళ్ళు ముందు పేరెంట్స్ దగ్గర అవేర్నెస్ వస్తేనే మనం పిల్లలకి చెప్పగలం. చాలామంది పేరెంట్స్కి తెలియదు ఈ విషయం. తెలిసేసరికి కొంచెం లేట్ అయిపోతుంది. నేను చెప్పినట్టుగా ఏంటంటే ఈ స్క్రీన్ టైమ్స్ తగ్గించడానికి మనకు ఉన్నటువంటి వ్యవహారం డైవర్షన్. మెయిన్గా డైవర్ట్ చేయండి. మంచి అలవాట్లు, ఇంకా ఇంట్రెస్ట్గా ఉండేటువంటి ప్రోగ్రామ్స్లో వాళ్ళని చేయొచ్చు. డ్రాయింగు, పెయింటింగు, ఇంకా వేరే పిల్లలతోటి కలిపి చిన్న గేమ్స్ ఆడించడం, ఇలాంటి వాటిలో ఇప్పుడు ఏంటంటే తల్లిదండ్రులకి పిల్లలతో ఆడే టైం కూడా సరిగ్గా ఉండట్లేదు, కేటాయించలేకపోతున్నారు. అది కూడా కాస్త పేరెంట్స్ కూడా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకొని కాస్త పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళతో కలిసి కూర్చుంటే వాళ్ళు ఉత్సాహం చూపిస్తారు. అప్పుడు ఈ స్క్రీన్ టైంని కాస్త ఎంతో కొంత నిరోధించగలుగుతాం. 2 సంవత్సరాల లోపల వాళ్ళకి అసలు స్క్రీన్ అనేది పరిచయం ఉండకూడదు. ఆ తర్వాత పెరిగే కొద్దికి కాస్త వాళ్ళకి ఊహ పెరుగుతుంది కాబట్టి ఆ టైంలో కొంచెం ఒక అరగంట వరకు అలౌ చేయొచ్చు. ఆ 5 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా అకాడమిక్ పర్పస్లో కాస్త మీరు అలౌ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. ఇకపోతే వాళ్ళ దృష్టి చాలా తక్కువ దగ్గర వస్తువులకి అలవాటు అయిపోవటం అనేది అది జరుగుతుంది. అది చాలా ముఖ్యమైన విషయం. అందుకని ఏంటంటే 20-20-20 అనే ఒక రూల్ ఉందండి. ఒక 20 అడుగుల దూరానికి వాళ్ళ దృష్టిని మరల్చాలి ఒక 20 సెకండ్ల పాటు. సో ఇది 20-20-20 అనేది రూలు పాటించగలిగితే ఎంతో కొంత. ఎందుకు మెయిన్ ప్రాబ్లం అంటే ఎక్కువసేపు స్క్రీన్ చూడటం వల్ల వాళ్ళు బ్లింకింగ్ తగ్గిపోతుంది, కన్ను డ్రై అయిపోతుంది, కార్నియల్ ప్రాబ్లమ్స్ వస్తాయి, కార్నియల్ కర్వేచర్ ప్రాబ్లమ్స్ రావచ్చు. పోను దానికి తగ్గట్టుగా హెడేక్ రావటం, నెక్స్ట్ కళ్ళజోడు అవసరం పడటం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సో అందుకని ఈ 20-20-20 అంటే 20 నిమిషాల పాటు స్క్రీన్ టైం అయినాక ఒక 20 అడుగుల దూరానికి దృష్టిని మలర్చి ఒక 20 సెకండ్ల పాటు అక్కడే ఫోకస్ చేస్తే ఏంటంటే ఈ ఫోకసింగ్ ప్రాబ్లమ్స్, దగ్గరికి దూరానికి కన్ను అలవాటు పడటం అనేది జరుగుతుంది. బ్లింకింగ్ పెరుగుతుంది. సో దీనివల్ల మనం కాంప్లికేషన్స్ అన్నీ అవాయిడ్ చేసుకోవచ్చు. పిల్లల్లో డిజిటల్ అడిక్షన్, ఫోన్ లేకపోతే అల్లరి చేయడం, ఏడవడం తగ్గించాలంటే పేరెంట్స్ ఏం చేయాలి? చిన్నపిల్లలకి అన్నం పెట్టడం విషయంలో తల్లిదండ్రులు ఈ మధ్య కనిపెట్టిన తేలికైన విధానం ఏంటంటే ఆ పిల్లవాడిని ఫోన్ చూపించి డైవర్ట్ చేయడం. ఒకప్పుడు తల్లిదండ్రులు రోడ్డు మీద వెళ్ళే వెహికల్స్ని, మనుషుల్ని చూపించి, తెలిసిన వాళ్ళు వస్తే పలకరించి అట్లా చేయించి కాస్త మరిపించి అన్నం తినిపించేవాళ్ళు. మెల్లిమెల్లిగా అది టీవీకి పాకింది, టీవీ సంస్కృతి. ఆ టీవీలో నుంచి ఇప్పుడు మెల్లిగా మొబైల్ ఫోన్స్ దగ్గరికి వచ్చారు. దీనివల్ల ఏమవుతుందంటే వాడి దృష్టి ఇంకా ఉన్న కాస్తకి దగ్గరికి వెళ్ళిపోవడం, దగ్గర వస్తువుల మీద కాన్సన్ట్రేట్ చేయడం, ఆ కలర్స్కి అట్రాక్ట్ అవ్వడం. ఇక నెక్స్ట్ దానివల్ల ఏంటి మనకి దుష్పరిణామాలు అంటే కనుక సైంటిఫిక్ రీసెర్చ్ ప్రకారం చూస్తే 2 సంవత్సరాల లోపల పిల్లలకి స్క్రీన్ అనేది అసలు అలవాటు చేయకూడదు. ఆ 2 సంవత్సరాలు దాటినా కూడా ఒక గంట వరకు పర్మిషన్ ఇస్తారు, కానీ 5 ఇయర్స్ వరకు అసలు ఈ కదిలే బొమ్మలు, రంగుల బొమ్మలు, వీటి వల్ల వీళ్ళకి లెర్నింగ్ అనేది మెల్లిగా మందకొడిగా తయారవుతారనమాట. వీటికి చాలా సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. దానికి తగ్గట్టుగానే పిల్లల్లో కూడా ప్రాబ్లమ్స్, విజన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, బిహేవియర్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఈ ఐడెంటిఫికేషన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కొంతమంది అయితే ఓన్లీ ఇంకా స్క్రీన్కి అటాచ్ అయిపోవటం, సోషల్గా వేరే వాళ్ళతో కలవలేకపోవటం. ఇక అది అంతా పెద్ద కొంది తల్లిదండ్రులు ఇవన్నీ గమనించడం, ఇవి తర్వాత సోషల్ బిహేవియర్ ప్రాబ్లమ్స్ లాగా తయారవడం, ఇంకా మళ్ళీ డాక్టర్ దగ్గర సలహాలకు అన్ని వెళ్ళటం. ఇది ఇక చైన్ రియాక్షన్. ఈ స్క్రీన్ అడిక్షన్ అనేది తీసేయాలంటే ఫస్ట్ ఇంకా వేరే అట్రాక్టివ్గా నాన్ స్క్రీన్ ఐటమ్స్ ఏమన్నా ఉంటే వాటి ద్వారా పిల్లలకి మంచి మాటలు చెప్పు, పాటలు పాడించో, ఏదో పిల్లల్ని డైవర్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఏజ్ పెరిగే కొద్దిగా కూడా వాళ్ళు మామూలుగా వేరే పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వడం, ఇకపోతే నెక్స్ట్ ప్లే స్కూల్స్లో కాస్త అలవాటు చేసేసి ఆ పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యి, మింగిల్ అయ్యి ఆడుకుంటాం. మనిషికి ఇంటరాక్షన్ పెరగడం అనే దాని మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ కలిగించాలి. దాంతో ఏంటంటే ఈ స్క్రీన్ టైం అనేది వాళ్ళ అత్యవసర సమయాల్లో, అంటే ఏజ్ పెరిగే కొద్దికి ఇప్పుడు వస్తున్న స్కూల్స్ వాళ్ళ అలవాట్లు కానీ రూల్స్ ప్రకారం కానీ చూస్తే కనుక స్క్రీన్ అనేది మనకి తప్పడం లేదు. కాకపోతే ఈ స్క్రీన్ టైంని ఆ స్కూల్ వ్యవహారాల వరకు కుదించగలగటం,
ఎంటర్టైన్మెంట్కి అరగంట గంట ఇవ్వకపోవడం అనేది ఉత్తమం. దీన్ని తల్లిదండ్రులు జాగ్రత్తగా గమనించి ఐ థింక్ జాగ్రత్త పడటం మంచిది. డాక్టర్ గారు, ముఖ్యంగా ప్రస్తుతం చిన్నపిల్లల్లో కూడా కంటి చూపు సమస్యలు పెరిగిపోతున్నాయి. దీనికి ఫోన్ స్క్రీన్స్ ఎంతవరకు కారణం? ఈ మధ్య అంటే ప్రతి వ్యక్తికి స్క్రీన్ అనేది అలవాటైపోయింది కాబట్టి ఒకప్పుడు అంటే ఇంటిల్లి పాది కూర్చొని ఒక టీవీ చూసేవాళ్ళు, ఒకేసారి కట్టేసి పడుకునేవాళ్ళు. ఇప్పుడు అలా జరగట్లేదు. ఎవరి కాళ్ళకి ఎవరి స్క్రీన్ వాడికి తయారైపోయింది. చిన్న ఫోను, పెద్ద ఫోను, ట్యాబ్లెట్ లేదా ల్యాప్టాపు, టీవీ కానీ ఎవరికి ఏ వయసుకి తగ్గవాళ్ళు ఆ వయసుకి వాళ్ళు ఎంచుకుంటున్నారు. దీనివల్ల ఏం జరుగుతుంది, అదే చిన్నపిల్లల్లో ఏం జరుగుతుంది, రాత్రిపూట సమయాల్లో మన బ్రెయిన్ చీకటి పడింది కాబట్టి ఒక రకమైన హార్మోన్స్ సెక్రీట్ చేయడానికి రెడీ అవుతుంది. అలా అది మనసు అంటే మన బ్రెయిన్ని వాటిని రిలాక్స్ చేయడానికి నెక్స్ట్ జరిగే ప్రిపరేషన్ అనమాట. ఆ ప్రిపరేషన్ని మనం కరెక్ట్గా ఈ నిద్ర వచ్చే టైంలో ఈ పిల్లలకి కొంతమంది ఫోన్ చూపించి నిద్రపుచ్చుదామని కూడా తయారవుతున్నారు. దానివల్ల ఏమవుతుందంటే ఈ ఎల్ఈడి స్క్రీన్స్లో బ్లూ లైట్స్కి ఎక్స్పోజ్ అవుతున్నారు. ఈ బ్లూ లైట్స్ ఏం చేస్తాయంటే మీ బ్రెయిన్ని ఇంకా పగటి పూటలోనే మనం గడుపుతున్నామని బ్రెయిన్ని యాక్టివేట్ చేస్తుంది. దానితో సెక్రెట్ అవ్వాల్సిన హార్మోన్స్ మెలటోనిన్ అలాంటివి సెక్రెట్ అవ్వవు. ఇకపోగా స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, కార్టిసాల్. వీటి వల్ల వచ్చే నిద్ర ఉన్నది కూడా పోతుంది. నెక్స్ట్ హెల్త్ ప్రాబ్లమ్స్ రావడానికి మనం బేసిక్ స్టెప్పింగ్ స్టోన్స్ వేసినట్టు అవుతుందన్నమాట. ఇట్లాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమేమి రావచ్చు, ఈ కార్టిసాల్ లెవెల్స్ పెరగటం వల్ల ఇన్సులిన్ ప్రాబ్లమ్స్ రావచ్చు, మెల్లిమెల్లిగా ఒబేసిటీకి, హైపర్ టెన్షన్కి, టైప్ 2 డయాబెటీస్ చిన్న వయసులో రావడానికి, మెదడులో జ్ఞాపక శక్తి ప్రాబ్లమ్స్కి, వీటన్నిటికీ కూడా ఇవన్నీ కూడా మూల కారణాలు అవుతాయి. అందుకని వీటి పరంగా మన జాగ్రత్తలు తీసుకోవటం అత్యుత్తమం. ఇది అలవాటు కాకుండా ఉండడం అంటే ఈ ప్రస్తుతం ఉన్న సమాజంలో అయ్యే పని అయితే కాదు. ఈ ఉన్న రోజుల్లో స్క్రీన్ టైంకి ఒక నిర్దిష్ట సమయం అనేది పెట్టుకొని దాని ప్రణాళిక పరంగా అది పెద్దలు కూడా ఆచరించి పేరెంట్స్ కూడా పనిచేసి ఆ పిల్లలకి కొంచెం రోల్ మోడల్స్గా ఉంటే మీరు పిల్లల్ని టీవీ చూడొద్దు, ల్యాప్టాప్ చూడొద్దు, ట్యాబ్ చూడొద్దు, ఫోన్ చూడొద్దు అని మీరు 24 గంటలు రీల్స్ ఏదో ఒక వీడియోస్ చూసుకుంటా మీ ఎంటర్టైన్మెంట్లో మీరుంటే అఫ్కోర్స్ పేరెంట్స్ ఉద్యోగాల్లో స్ట్రెస్కి గురై వస్తారు. దానికి రిలీఫ్ కిందకి వాళ్ళు దీన్ని వాడుకుంటున్నారు, ఫోన్ని. పిల్లలు ఏమనుకుంటున్నారు, మేము స్కూల్లో స్ట్రెస్కి గురయ్యాము, ఇంటికి రాగానే మాకు ఎంటర్టైన్మెంట్ కావాలని వీళ్ళు కోరుకుంటున్నారు. సో దాని పరంగా చూసుకుంటే ఎక్కువగా కాస్త కొంచెం ఫ్యామిలీ అంతా కలిసి కాస్త వారానికి 1-2 సార్లు కొంచెం బయటికి వెళ్ళి రావటం, కొంచెం అగ్రికల్చరల్ ప్లేసెస్ వాటికి అలవాటు చేయటం, మట్టికి ఇంటరాక్షన్ పెరగాలని నేనైతే కోరుకుంటున్నాను. అవుట్డోర్ ప్లేసెస్కి ఇంటరాక్షన్ పెరగాలని కోరుకుంటున్నాను. వీటికి అలవాటు పడిన పిల్లలు చాలామంది ఇండోర్లోనే అలా ఉండిపోతున్నారు. సన్లైట్ పడట్లేదు, విటమిన్ డి తగ్గిపోతుంది. దానికి తగ్గట్టుగా మళ్ళీ నెక్స్ట్ హెల్త్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతున్నాయి, విజన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, మతిమరుపు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, బ్రెయిన్ పవర్ అంతగా ఉండట్లేదు. ఫిజికల్గా గ్రో అవుతున్నారే తప్ప మెంటల్గా మనమే సమాజాన్ని పాడు చేస్తున్నామేమో అనిపిస్తుంది. సో అందుకనే డైవర్షన్ ఈజ్ ఇంపార్టెంట్. వీటి జోలికి ఎక్కువ వెళ్లకుండా ఉండాలంటే వీటికంటే కొంచెం ఇంకా ఇంట్రెస్ట్ కలిగించే విషయాల్లోకి పిల్లల్ని మనం ట్రైనింగ్ ఇచ్చుకుంటూ ఉండాలి. పిల్లలు రాత్రిపూట నిద్రపోవడానికి ఇబ్బంది పడుతుంటారు. పడుకునే ముందు ఫోన్ లేదా టీవీ చూడడం వల్ల నిద్ర ఎలా డిస్టర్బ్ అవుతుంది? ఈ మధ్య అంటే ప్రతి వ్యక్తికి స్క్రీన్ అనేది అలవాటైపోయింది కాబట్టి ఒకప్పుడు అంటే ఇంటిల్లి పాది కూర్చొని ఒక టీవీ చూసేవాళ్ళు, ఒకేసారి కట్టేసి పడుకునేవాళ్ళు. ఇప్పుడు అలా జరగట్లేదు. ఎవరి కాళ్ళకి ఎవరి స్క్రీన్ వాడికి తయారైపోయింది. చిన్న ఫోను, పెద్ద ఫోను, ట్యాబ్లెట్ లేదా ల్యాప్టాపు, టీవీ కానీ ఎవరికి ఏ వయసుకి తగ్గవాళ్ళు ఆ వయసుకి వాళ్ళు ఎంచుకుంటున్నారు. దీనివల్ల ఏం జరుగుతుంది, అదే చిన్నపిల్లల్లో ఏం జరుగుతుంది, రాత్రిపూట సమయాల్లో మన బ్రెయిన్ చీకటి పడింది కాబట్టి ఒక రకమైన హార్మోన్స్ సెక్రీట్ చేయడానికి రెడీ అవుతుంది. అలా అది మనసు అంటే మన బ్రెయిన్ని వాటిని రిలాక్స్ చేయడానికి నెక్స్ట్ జరిగే ప్రిపరేషన్ అనమాట. ఆ ప్రిపరేషన్ని మనం కరెక్ట్గా ఈ నిద్ర వచ్చే టైంలో ఈ పిల్లలకి కొంతమంది ఫోన్ చూపించి నిద్రపుచ్చుదామని కూడా తయారవుతున్నారు. దానివల్ల ఏమవుతుందంటే ఈ ఎల్ఈడి స్క్రీన్స్లో బ్లూ లైట్స్కి ఎక్స్పోజ్ అవుతున్నారు. ఈ బ్లూ లైట్స్ ఏం చేస్తాయంటే మీ బ్రెయిన్ని ఇంకా పగటి పూటలోనే మనం గడుపుతున్నామని బ్రెయిన్ని యాక్టివేట్ చేస్తుంది. దానితో సెక్రెట్ అవ్వాల్సిన హార్మోన్స్ మెలటోనిన్ అలాంటివి సెక్రెట్ అవ్వవు.
ఇకపోగా స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, కార్టిసాల్. వీటి వల్ల వచ్చే నిద్ర ఉన్నది కూడా పోతుంది. నెక్స్ట్ హెల్త్ ప్రాబ్లమ్స్ రావడానికి మనం బేసిక్ స్టెప్పింగ్ స్టోన్స్ వేసినట్టు అవుతుందన్నమాట. ఇట్లాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమేమి రావచ్చు? ఈ కార్టిసాల్ లెవెల్స్ పెరగటం వల్ల ఇన్సులిన్ ప్రాబ్లమ్స్ రావచ్చు, మెల్లిమెల్లిగా ఒబేసిటీకి, హైపర్ టెన్షన్కి, టైప్ 2 డయాబెటీస్ చిన్న వయసులోనే రావడానికి, మెదడులో జ్ఞాపక శక్తి ప్రాబ్లమ్స్కి, వీటన్నిటికీ కూడా ఇవన్నీ కూడా మూల కారణాలు అవుతాయి. అందుకని వీటి పరంగా మన జాగ్రత్తలు తీసుకోవటం అత్యుత్తమం. ఇది అలవాటు కాకుండా ఉండడం అంటే ఈ ప్రస్తుతం ఉన్న సమాజంలో అయ్యే పని అయితే కాదు. ఈ ఉన్న రోజుల్లో స్క్రీన్ టైంకి ఒక నిర్దిష్ట సమయం అనేది పెట్టుకొని దాని ప్రణాళిక పరంగా అది పెద్దలు కూడా ఆచరించి, పేరెంట్స్ కూడా పనిచేసి ఆ పిల్లలకి కొంచెం రోల్ మోడల్స్గా ఉంటే, మీరు పిల్లల్ని టీవీ చూడొద్దు, ల్యాప్టాప్ చూడొద్దు, ట్యాబ్ చూడొద్దు, ఫోన్ చూడొద్దు అని మీరు 24 గంటలు రీల్స్ ఏదో ఒక వీడియోస్ చూసుకుంటా మీ ఎంటర్టైన్మెంట్లో మీరుంటే, అఫ్కోర్స్ పేరెంట్స్ ఉద్యోగాల్లో స్ట్రెస్కి గురై వస్తారు. దానికి ఈవినింగ్ దానికి రిలీఫ్ కిందకి వాళ్ళు దీన్ని వాడుకుంటున్నారు, ఫోన్ని. పిల్లలు ఏమనుకుంటున్నారు, మేము స్కూల్లో స్ట్రెస్కి గురయ్యాము, ఇంటికి రాగానే మాకు ఎంటర్టైన్మెంట్ కావాలని వీళ్ళు కోరుకుంటున్నారు. సో దాని పరంగా చూసుకుంటే ఎక్కువగా కాస్త కొంచెం ఫ్యామిలీ అంతా కలిసి కాస్త వారానికి 1-2 సార్లు కొంచెం బయటికి వెళ్ళి రావటం, కొంచెం అగ్రికల్చరల్ ప్లేసెస్ వాటికి అలవాటు చేయటం, మట్టికి ఇంటరాక్షన్ పెరగాలని నేనైతే కోరుకుంటున్నాను. అవుట్డోర్ ప్లేసెస్కి ఇంటరాక్షన్ పెరగాలని కోరుకుంటున్నాను. వీటికి అలవాటు పడిన పిల్లలు చాలామంది ఇండోర్లోనే అలా ఉండిపోతున్నారు. సన్లైట్ పడట్లేదు, విటమిన్ డి తగ్గిపోతుంది, దానికి తగ్గట్టుగా మళ్ళీ నెక్స్ట్ హెల్త్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతున్నాయి, విజన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, మతిమరుపు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, బ్రెయిన్ పవర్ అంతగా ఉండట్లేదు. ఫిజికల్గా గ్రో అవుతున్నారే తప్ప మెంటల్గా మనమే సమాజాన్ని పాడు చేస్తున్నామేమో అనిపిస్తుంది. సో అందుకనే డైవర్షన్ ఈజ్ ఇంపార్టెంట్. వీటి జోలికి ఎక్కువ వెళ్లకుండా ఉండాలంటే వీటికంటే కొంచెం ఇంకా ఇంట్రెస్ట్ కలిగించే విషయాల్లోకి పిల్లల్ని మనం ట్రైనింగ్ ఇచ్చుకుంటూ ఉండాలి. డాక్టర్ గారు, పిల్లలు సరిగా అన్నం తినడం లేదు, బరువు పెరగడం లేదు అనేది ప్రతి తల్లి బాధ. అసలు పిల్లలు యాక్టివ్గా ఉంటే బరువుతో సంబంధం లేదా? వాళ్ళు సరిగ్గా తింటున్నా తినట్లేదు అనేది మెయిన్గా తల్లి, అమ్మమ్మ లేదా నాయనమ్మ మెయిన్గా చెప్పే కంప్లైంట్. అంటే వీళ్ళు పెట్టిందంతా వాళ్ళు తినాలని కోరుకోవడం కూడా కరెక్ట్ కాదు, ఫస్ట్ థింగ్. ప్లస్ ఏ వయసుకి తగ్గట్టుగా ఒక్కొక్క పిల్లలకి ఒక్కొక్కలాగా ఆకలి ఉంటుంది, ఒక్కొక్కళ్ళ బాడీ తీరు ఒక్కొక్కలాగా ఉంటుంది, ఒక్కొక్కళ్ళ బిహేవియర్ ఒక్కొక్కలాగా ఉంటుంది. సో అందరూ ఒకలాగా తినాలని కోరుకోవడం కరెక్ట్ కాదు, ఫస్ట్ థింగ్. నెక్స్ట్ పోతే వాళ్ళకి ఏమి ఇష్టపడుతున్నారు, కొంతమంది కొన్ని ఇష్టపడతారు, కొన్ని ఐటమ్స్ చూసుకొని వాళ్ళకి ఏది ఇష్టమో వాళ్ళు తక్కువ తిన్నా అందులోనే కొంచెం ఎక్కువ క్యాలరీస్ ఉండేలాగా కాస్త నెయ్యి యాడ్ చేసుకోవటం, అందులోనే కొంచెం న్యూట్రిషియస్ సబ్స్టాన్సెస్, కొంచెం ఫ్రూట్స్ యాడ్ చేయటం, ఇలాంటివి కొన్ని చేసుకొని బ్యాలెన్స్డ్ డైట్ తింటున్నారా లేదా అనేదే మనకు కావాల్సింది. ఇకపోతే గ్రోత్ పరంగా చూసుకుంటే నెక్స్ట్ పెరుగుతున్నారా లేదా అంటే ఆ ఏజ్కి తగ్గట్టుగా మాకు ఐఏపీ గ్రోత్ చార్ట్స్ ఉంటాయి. సో మన ఇండియాకి తగ్గట్టుగా ఈ హైటు వెయిట్ తగ్గట్టుగా వీళ్ళు ఉన్నారా లేదా ఆ ఏజ్కి అనేది మేము చూసుకుంటాం. దాన్ని బట్టి ఏదైనా కావాలంటే అప్పుడు మనం యాక్షన్ తీసుకోవచ్చు. యాక్టివిటీకి బరువుకి సంబంధం అనేది చెప్పలేం, ఎందుకంటే కొంతమంది చానాళ్ళుగా తినట్లేదు అనేది ఒక కంప్లైంట్ ఉంటుంది. అలాంటి వాళ్ళు యాక్టివిటీ తగ్గొచ్చు. కొంతమంది వాళ్ళకి ఎంత కావాలో వాళ్ళు తింటుంటారు, వాళ్ళకి బాడీకి తగ్గట్టుగా మెటబాలిజం కావాల్సినట్టుగా. సో వాళ్ళైతే యాక్టివ్గానే మామూలుగానే ఉంటారు, కానీ పేరెంట్స్ వర్రీ అవుతుంటారు. ఇలాగా వాళ్ళకి కావాల్సినంత వాళ్ళు తింటా వాళ్ళ ఏజ్కి తగ్గట్టుగా హైట్ వెయిట్ మెయింటైన్ అవుతుంటే మనం దీని గురించి కొంచెం ఆ క్వశ్చన్ కొంచెం పక్కన పెట్టచ్చు. లేదు వాళ్ళల్లో డెఫిసిట్ కనపడుతుంది అంటే ఒక పిడియాట్రిషియన్ దగ్గరికి వెళ్ళి మనం ఇవాల్యుయేట్ చేయించుకుంటే అతనిలో ఏమన్నా న్యూట్రియంట్ డెఫిషియన్సీస్ ఏమన్నా ఉన్నాయా, ప్రోటీన్ డెఫిషియన్సీ ఉందా, విటమిన్ డెఫిషియన్సీస్ ఉన్నాయా, ఐరన్ డెఫిషియన్సీ ఉందా, ఇలాంటివన్నీ కొంచెం ఆయన కొంచెం బ్యారేజ్ వేసుకొని దానికి తగ్గట్టుగా మీకు సలహా ఇవ్వగలరు. డాక్టర్ గారు, భారతదేశంలో చిన్నపిల్లల్లో స్థూలకాయం, చిన్న వయసులోనే షుగర్ వ్యాధి రావడం విపరీతంగా పెరిగిపోయిందని ప్రభుత్వం తాజా నివేదికలు RBSK 2.0 చెప్తున్నాయి. చాలామంది పేరెంట్స్ పిల్లలు బొద్దుగా ఉంటే ముద్దుగా ఉన్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు అనుకుంటారు. అసలు చైల్డ్హుడ్ ఒబేసిటీకి, ఫ్యూచర్లో వచ్చే హార్ట్ అటాక్స్,
డయాబెటీస్కి ఉన్న లింక్ ఏంటి? ప్రతి తల్లిదండ్రులు డాక్టర్ దగ్గరికి వచ్చి అడిగేది, మా పాప బాబు సన్నగా ఉన్నారు, కొంచెం లావుగా ఉండడానికి మందులు ఇవ్వండి. నీకు ఇది 99%. ఎవరో 100లో ఒకళ్ళే తృప్తిగా ఉంటారు తప్ప మిగతా 99% ఎవరు కూడా వాళ్ళ పిల్లల బరువుతోటి కానీ వాళ్ళ లావుతోటి కానీ వాళ్ళు ఎవరు కూడా తృప్తిగా ఉండరు. సో అలా కావాలని కోరుకుంటూ ఉంటారు. కానీ ఆ వయసు కంటే ఎక్కువ బరువు ఉంటే, దానికంటే కావలసినంత దానికంటే ఎక్కువ ఉంటే, లేదా ఆహార పదార్థాల సప్లై కూడా అవసరమైన దానికంటే ఎక్కువ ఇస్తే ఏంటి అనర్థదాయకాలు అంటే, ఈ మెయిన్గా చైల్డ్హుడ్ ఒబేసిటీ పెరిగిపోతుంది ఈ రోజుల్లో. దానికి మెయిన్ కారణం అవుట్ సైడ్ ఫుడ్, అవుట్ సైడ్ ఆయిల్, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ అనేది మెయిన్ కారణం. ఈ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ వల్ల ఏం జరుగుతుందంటే క్యాలరీస్ ఎక్కువ స్టోర్ అవుతూ ఉంటాయి. స్టోర్ అవటం వల్ల మీకు వెయిట్ పెరిగిపోతారు. వెయిట్ పెరిగిపోతే ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వస్తే మీకు ఒకసారి బేసల్ మెటబాలిక్ ఇండెక్స్ BMI చూస్తారు. చూస్తే ఏమవుతుందంటే ఎంతైతే ఉండాలో దానికంటే ఎక్కువ ఉంటే వాళ్ళు ఓవర్ వెయిటా లేకపోతే ఒబేసిటీనా అనేది చూసుకొని దానికి తగ్గట్టుగా మీకు ఆహారంలో మార్పులు చేయడానికి సలహాలు ఇవ్వడానికి కుదురుతుంది. లేదు ఇవి కనుక అలాగే వదిలేస్తే ఏమవుతుంది, చిన్న వయసులోనే ఇన్సులిన్ రెసిస్టెన్సీకి గురవుతారు. ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల ఏమవుతుందంటే హైపర్ టెన్షను, డయాబెటీస్లోకి వెళ్ళిపోతారు. ఎప్పుడో లేట్ వయసులో రావాల్సినవన్నీ కూడా మనం 15 ఏళ్ల నుంచే మొదలవుతాయి. 20 ఏళ్ళకి 25 ఏళ్ళకి హార్ట్ అటాక్స్ కూడా చూస్తున్నాం ఈ మధ్యకాలంలో. చిన్నపిల్లలు, ఆడుకునే పిల్లలు, కొంచెం కాలేజీకి వెళ్ళే పిల్లలు కూడా ఆడతా కూడా హార్ట్ అటాక్కి గురైన వాళ్ళని కూడా చాలామందిని చూస్తున్నాం ఈ మధ్య. వీటన్నిటి కూడా మెయిన్ కారణం అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ అనేది ఒకటి గుర్తుపెట్టుకుంటే చాలా మంచిది. అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్, చాక్లెట్స్ కానీ మైదా కానీ వేరే, ఇప్పుడు మీరు చూసుకుంటే అవుట్ సైడ్ వస్తువులు చాలా వరకు అంతా కూడా ప్రాసెస్డ్ వీట్ అంటే మైదాతో తయారై ఉంటాయి. ఏంటి మైదాతో తయారై అంటే ఎప్పటి నుంచో వాడుతున్నారు కదా మైదా, ఈ మధ్య ఎందుకు మైదాని చేస్తున్నారంటే దీని దుష్ప్రభావాలు ఎప్పటి నుంచో వాడుతున్నారు. కానీ ఇప్పుడు ఈ జనరేషన్లో మనం బాగా చూడగలుగుతున్నాం. ఏం జరుగుతుంది అంటే ప్రతిదీ కూడా మైదాతో తయారవుతుంది. ఎనీ ఫాస్ట్ ఫుడ్, మోస్ట్ ఆఫ్ ద ఫాస్ట్ ఫుడ్ 99% మైదా లేకుండా ఏది పని జరగదు. అలాగే చాక్లెట్స్లో రిఫైన్డ్ షుగర్ ఉంటుంది. ఒట్టి చాక్లెట్ తింటే హెల్త్ ఒకలాగా ఉంటుంది, చాక్లెట్ విత్ షుగర్ డిఫరెంట్ అయిపోతుంది మొత్తం అంతా మెటబాలిజం. మెయిన్గా షుగర్ లేకపోతే చాక్లెట్ని చాలామంది ఎవరు మ్యాక్సిమం 99% తినలేరు. సో షుగర్ ఉండాల్సిందే. అన్నీ కూడా చాక్లెట్ కానీ బిస్కెట్ కానీ అన్నీ కూడా మైదాలు, ఈ రిఫైన్డ్ షుగర్స్తో వీటితో సాచురేటెడ్ ఫ్యాట్స్ తోటి తయారై ఉంటాయి. వీటి దుష్పరిణామాలు ఇప్పుడు మీరు అందరూ చూస్తున్నారు. ఎందుకంటే హార్మోనల్ ప్రాబ్లమ్స్, చిన్న వయసులోనే ప్రిమెచ్యూర్గా చాలామంది మెచ్యూర్ అవుతున్నారు. ఆడపిల్లలు, మగపిల్లల్లో కూడా పురుష లక్షణాలు తొందరగా వచ్చేస్తున్నాయి. కొంతమంది హైట్ ఎక్కువగా పెరుగుతున్నారు, కొంతమంది అసలు హైట్ సరిగ్గా పెరగట్లేదు. థైరాయిడ్ ప్రాబ్లమ్స్ మీరు ఎక్కువగా ఫేస్ చేస్తున్నారు. చాలా చిన్న వయసులోనే హైపర్ టెన్షను, డయాబెటీస్ చాలామందిలో కనబడుతుంది. సో ఇవన్నీ కూడా మీకు ఈ హార్మోనల్స్ సమతుల్యం దెబ్బతినటం వల్ల ఇవి జరుగుతున్నాయి. వీటన్నిటికీ మెయిన్ కారణం మీకు అన్నీ కూడా అల్ట్రా ప్రాసెస్డ్ రిఫైన్డ్ ఫుడ్ పార్టికల్స్. అఫ్కోర్స్ ప్లాస్టిక్ను కూడా దీనికి మనం జోడించాలి యాక్చువల్గా. ఎందుకంటే ఇవన్నీ కూడా స్టోర్ చేసేది ప్లాస్టిక్లోనే, మీకు అందుబాటులోకి వచ్చేది కూడా ప్లాస్టిక్లోనే. ఆ ప్లాస్టిక్ అంతా కూడా వీటిలోకి అబ్జర్వ్ అవుతుంది, వాటి ద్వారా మన బాడీలోకి వెళ్తుంది. లెస్ దెన్ 5 millimeters ఉంటే మనం మైక్రో ప్లాస్టిక్స్ అంటాం. సో అవన్నీ కూడా మన రక్తంలో తిరుగుతూ ఉంటున్నాయి, మన ఆర్గాన్స్లో ఉంటున్నాయి. మీరు ఏది తిన్నా అందులో కూడా ప్లాస్టిక్ ప్రతి దాంట్లోనూ ఉంటుంది మనకు తెలియకుండానే. ఇవన్నీ కూడా మన హార్మోన్స్ని దెబ్బతీస్తున్నాయి. ఇప్పుడు చూసే హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నిటికి కూడా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఇవే. ఎప్పుడైనా సరేనండి ఒక రకం తినాలి అనుకోవటం కరెక్ట్ కాదు. బ్యాలెన్స్డ్ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏంటి బ్యాలెన్స్ అవ్వాలి? మనిషికి బేసికల్గా కావాల్సింది ప్రోటీన్, కార్బోహైడ్రేట్, ఫ్యాట్. వీటిలో ఇండియన్ డైట్స్లో కనుక మనం మెయిన్గా చూసుకుంటే కార్బోహైడ్రేట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఒక ఇడ్లీ తిన్నాం అనుకోండి, పొద్దున్నే 2 ఇడ్లీలు వేస్తాడు, ఇంత చట్నీ తింటాడు. ఆ చట్నీలో కూడా మళ్ళీ కొంత కొబ్బరి ఉండొచ్చు, లేదా పల్లీ చట్నీ ఉండొచ్చు. తినే ప్రోటీన్ ఎంత, కార్బోహైడ్రేట్ ఎంత. సో మీకు అక్కడ బ్యాలెన్స్ అవ్వట్లేదు. ఈ ఎక్సెస్ తిన్న కార్బోహైడ్రేట్ ఏమో ఫ్యాట్ కింద స్టోర్ అయిపోతుంది, ఒబెసిటీకి గురవుతున్నారు. దానికి తగ్గట్టుగా మనం అంత శారీరక శ్రమ చేసే ప్రస్తుతానికి సమాజంలో ఉన్నామా అంటే లేము. శారీరక శ్రమ చాలా వరకు తగ్గిపోయింది,
అంతా కూడా మానసిక శ్రమలోకి ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. అలాంటి ఉద్యోగాలకి, అలాంటి వ్యాపారాలకి, అలాంటి చేసే పనులకే అందరూ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఒకప్పుడు అంటే అన్నీ కూడా శ్రమతో కూడుకుని ఉండేవి. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి నడుచుకుని వెళ్ళేవాళ్ళు, లేదా సైకిల్ తొక్కేవాళ్ళు, లేదా బస్సు ఎక్కేవాళ్ళు, ఎక్కి దిగేవాళ్ళు. ఇక్కడ నుంచి బస్సు ఎక్కాలంటే కొంచెం దూరం వెళ్ళి ఎక్కేవాళ్ళు. ఇప్పుడు అన్నీ కూడా మీరు పిలవంగానే మీ దగ్గరికి 2 వీలర్ వస్తుంది, 4 వీలర్ వస్తుంది, లేదా మనమే అన్నీ కొనుక్కొని అందరికీ ఇప్పుడు ప్రతి ఇంట్లో మీరు చూస్తే కనుక అందరికీ కూడా 2 వీలర్స్, ప్రతి మనిషికి ఒక 2 వీలర్ ఉంటుంది. ఫ్యామిలీలో 2 కార్లు ఉంటున్నాయి. దీనివల్ల ఏమవుతుందంటే ఎందుకు నడవాలి, ఎందుకు శారీరక శ్రమ చేయాలి అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతాయి. చిన్నపిల్లలు సైకిల్ తొక్కాలి, అది చాలా ఇష్టం పిల్లలకు కూడా. ఒక పిల్లోడు సైకిల్ తొక్కుతాడు, ఇంకో పిల్లోడికి చాలా ఇంట్రెస్ట్ కలుగుతుంది. అలాంటి పిల్లలకి ఇంకా 3 చక్రాల బండ్లు అలవాటు చేసి దానికి కూడా అది తొక్కకుండా దానికి కూడా బ్యాటరీ రిమోట్ పెట్టి, అంటే మనం ఒక రకంగా చూస్తే కొంచెం వికలాంగుల్లాగా తయారు చేస్తున్నామో పిల్లల్ని అనేది కూడా అనిపిస్తుంది. కానీ అది ఇప్పుడు స్టేటస్ సింబల్ అయిపోయింది. మరి అలా చేస్తేనే గొప్ప. శారీరక శ్రమ చేసిన వాడు గొప్ప కాదు, ఎండకి తగలకూడదు, ఎక్కడ కష్టపడకూడదు, అలా చూసుకుంటున్నారు పేరెంట్స్. దానివల్ల ఈ అనర్థాలని జరుగుతున్నాయి. డాక్టర్ గారు, ఈ రోజుల్లో సెరలాక్ లాంటి ప్యాకేజ్డ్ ఫుడ్స్, చిప్స్, బిస్కెట్లు ఎక్కువగా ఇస్తున్నారు. ఈ ప్రాసెస్డ్ ఫుడ్ వల్ల పిల్లల్లో వచ్చే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏంటి? అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్, చాక్లెట్స్ కానీ, మైదా కానీ, వేరే ఇప్పుడు మీరు చూసుకుంటే అవుట్ సైడ్ వస్తువులు చాలా వరకు అంతా కూడా ప్రాసెస్డ్ వీట్, అంటే మైదాతో తయారై ఉంటాయి. ఏంటి మైదాతో తయారై అంటే ఎప్పటి నుంచో వాడుతున్నారు కదా మైదా, ఈ మధ్య ఎందుకు మైదాని చేస్తున్నారంటే దీని దుష్ప్రభావాలు ఎప్పటి నుంచో వాడుతున్నారు. కానీ ఇప్పుడు ఈ జనరేషన్లో మనం బాగా చూడగలుగుతున్నాం. ఏం జరుగుతుంది అంటే ప్రతిదీ కూడా మైదాతో తయారవుతుంది. ఎనీ ఫాస్ట్ ఫుడ్, మోస్ట్ ఆఫ్ ద ఫాస్ట్ ఫుడ్ 99% మైదా లేకుండా ఏది పని జరగదు. అలాగే చాక్లెట్స్లో రిఫైన్డ్ షుగర్ ఉంటుంది. ఒట్టి చాక్లెట్ తింటే హెల్త్ ఒకలాగా ఉంటుంది, చాక్లెట్ విత్ షుగర్ డిఫరెంట్ అయిపోతుంది మొత్తం అంతా మెటబాలిజం. మెయిన్గా షుగర్ లేకపోతే చాక్లెట్ని చాలామంది ఎవరు మ్యాక్సిమం 99% తినలేరు. సో షుగర్ ఉండాల్సిందే. అన్నీ కూడా చాక్లెట్ కానీ, బిస్కెట్ కానీ అన్నీ కూడా మైదాలు, ఈ రిఫైన్డ్ షుగర్స్తో, వీటితో సాచురేటెడ్ ఫ్యాట్స్ తోటి తయారై ఉంటాయి. వీటి దుష్పరిణామాలు ఇప్పుడు మీరు అందరూ చూస్తున్నారు. ఎందుకంటే హార్మోనల్ ప్రాబ్లమ్స్, చిన్న వయసులోనే ప్రిమెచ్యూర్గా చాలామంది మెచ్యూర్ అవుతున్నారు. ఆడపిల్లలు, మగపిల్లల్లో కూడా పురుష లక్షణాలు తొందరగా వచ్చేస్తున్నాయి. కొంతమంది హైట్ ఎక్కువగా పెరుగుతున్నారు, కొంతమంది అసలు హైట్ సరిగ్గా పెరగట్లేదు. థైరాయిడ్ ప్రాబ్లమ్స్ మీరు ఎక్కువగా ఫేస్ చేస్తున్నారు. చాలా చిన్న వయసులోనే హైపర్ టెన్షన్, డయాబెటీస్ చాలామందిలో కనబడుతుంది. సో ఇవన్నీ కూడా మీకు ఈ హార్మోనల్స్ సమతుల్యం దెబ్బతినటం వల్ల ఇవి జరుగుతున్నాయి. వీటన్నిటికీ మెయిన్ కారణం మీకు అన్నీ కూడా అల్ట్రా ప్రాసెస్డ్ రిఫైన్డ్ ఫుడ్ పార్టికల్స్. కోర్స్ ప్లాస్టిక్ను కూడా దీనికి మనం జోడించాలి యాక్చువల్గా. ఎందుకంటే ఇవన్నీ కూడా స్టోర్ చేసేది ప్లాస్టిక్లోనే, మీకు అందుబాటులోకి వచ్చేది కూడా ప్లాస్టిక్లోనే. ఆ ప్లాస్టిక్ అంతా కూడా వీటిలోకి అబ్జర్వ్ అవుతుంది, వాటి ద్వారా మన బాడీలోకి వెళ్తుంది. లెస్ దెన్ 5 millimeters ఉంటే మన మైక్రో ప్లాస్టిక్స్ అంటాం. సో అవన్నీ కూడా మన రక్తంలో తిరుగుతూ ఉంటున్నాయి, మన ఆర్గాన్స్లో ఉంటున్నాయి. మీరు ఏది తిన్నా అందులో కూడా ప్లాస్టిక్ ప్రతి దాంట్లోనూ ఉంటుంది మనకు తెలియకుండానే. ఇవన్నీ కూడా మన హార్మోన్స్ని దెబ్బతీస్తున్నాయి. ఇప్పుడు చూసే హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నిటికి కూడా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఇవే. డాక్టర్ గారు, పాలు తాగే పిల్లలకి, చాలామంది పిల్లలకి రోజు 3-4 సార్లు పాలు ఇస్తుంటారు. పిల్లలకి పాలు ఎక్కువగా ఇస్తే ఆకలి చచ్చిపోతుందా? రోజుకి ఎన్నిసార్లు పాలు ఇవ్వాలి? అందరికీ చాలామందికి ఉండే డౌట్ ఇది ఏంటంటే పాలు తాగితే బలం అనేది. పాలు తాగితే బలమే, కానీ ఎంతవరకు? ఆ పాలు తాగే వయసు వరకే. పాలు తాగే వయసు తర్వాత అసలు 6 నెలల నుంచి తర్వాత నుంచి మనం అవుట్ సైడ్ ఫుడ్ని స్టార్ట్ చేస్తాం, గట్టిగా ఉండే సాలిడ్ ఫుడ్. ఆ తర్వాత మెల్లిమెల్లిగా తల్లిపాలను తగ్గించుకుంటూ వస్తాం. తల్లిపాల తర్వాత ఇక మనిషికి అలవాటైంది ఆవు పాలు, గేదె పాలు, ఇట్లాంటి వాటి మీద ఆధారపడుతున్నాడు. ఆధారపడాలా అంటే కంప్లీట్గా ఆధారపడాల్సిన అవసరం ఏం లేదు. పాలకి దానికి ఉండేటువంటి మన జీవితంలో కొంత భాగం వరకు కేటాయించవచ్చు తప్ప పాలే జీవితం అనుకుంటే కనుక మీకు పాలు చాలా వరకు ఐరన్ కానీ మిగతా మినరల్స్ కానీ అబ్జర్వ్ అవ్వకుండా బయటికి తోసేస్తుంది. సో ఎక్కువగా పాల మీద ఉండేవాళ్ళకి కడుపు ఫిల్ అవుతుంది కానీ బాడీ పెరగదు. బ్రెయిన్కి కూడా ఈ ఐరన్ డెఫిషియన్సీలు వీటి వల్ల కూడా కొంచెం హాని జరుగుతుంది. సో ఎక్కువగా పాలు అనేది జీవితంలో ఒక భాగం మాత్రమే. పాలు తాగే వయసు అయిపోయింది.
అన్నం తినే వయసులో వచ్చాం కాబట్టి ఏంటంటే అన్నం తింటారా, మిల్లెట్స్ తింటారా, మనకి ఏది నచ్చుతుందో అనేది మీరు బ్యాలెన్స్డ్ డైట్లో చెప్పినట్టుగా అన్నీ సమతుల్యంగా ఉండేలాగా చూసుకొని తీసుకోవటం. ఆకుకూరలు, కాయగూరలు అన్నీ తినొచ్చు. ఎక్కువగా కలర్స్, అన్ని కలర్స్, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ కానీ, ఆరెంజెస్ కానీ, క్యారెట్ కానీ, బీట్రూట్ కానీ ఇవన్నీ కూడా ప్రిఫర్ చేయమని చెప్తాను నేను. డాక్టర్ గారు, పిల్లలకి కాస్త జ్వరం రాగానే పేరెంట్స్ వెంటనే మెడికల్ షాప్కి వెళ్ళి యాంటీబయాటిక్స్ వాడేస్తుంటారు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇలా వాడడం వల్ల వచ్చే ముప్పు ఏమిటి? యాక్చువల్గా అండి, ఇప్పుడు చిన్నపిల్లల్లో కొంచెం ఎమర్జెన్సీ సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది. పేరెంట్స్లో యాంగ్జియస్గా ఉంటారు. పేరెంట్స్ చిన్నపిల్లడికి జ్వరం వచ్చింది, వెంటనే ఏదో ఒకటి చెయ్యాలి, లేకపోతే ఇంట్లో ఎవరు మనశ్శాంతిగా ఉండలేరు. ప్లస్ ఆ పిల్లోడు కూడా చాలా చిన్నపిల్లలకి ఏంటంటే వాళ్ళు చెప్పుకోలేరు, నాకు ఈ బాధ ఉంది, ఆ బాధ ఉందని చెప్పుకోలేరు అనమాట. అందుకని కొంతవరకు మేము ఏంటంటే పారాసెటమాల్ కొంచెం సేఫ్గా ఉండే డోసుల్లో వాళ్ళ బరువు ప్రకారం చూసి వాళ్ళకి ఏదైనా నొప్పి కలిగినా, ఏదైనా జ్వరం వచ్చినా అలాంటి వాటికి మేము కొంచెం ముందే జాగ్రత్తగా దగ్గర ఉంచుకోమని చెప్తాం. సో ఇట్లా కొన్ని అంటే యాక్చువల్గా ఇప్పుడు ప్రపంచం అంతా కూడా ఓటీసీగా కొన్ని దొరుకుతూ ఉంటాయి. ఏ దేశం వాళ్ళు ఆ దేశానికి తగ్గట్టుగా కొన్ని అందుబాటులో ఉంచుతారు ప్రజలకి ఎమర్జెన్సీలో వాడుకోవడానికని. అలాగని చెప్పి యాంటీబయాటిక్స్ ఇష్టం వచ్చినట్టు కొని వాడదామా అంటే మీరు వెళ్ళి అడిగితే షాప్ వాళ్ళు ఇస్తారు. ఇక వాళ్ళు దానికి మనం ఏమి చేయలేం. ఇక్కడ రూల్స్ అలాగా అంత స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ అవ్వటం లేదు. ఎందుకంటే యాంటీబయాటిక్స్ ఏ జబ్బుకి ఏ యాంటీబయాటిక్ వాడాలి, ఎంత డోసులో వాడాలి అనేది మాకు చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. చిన్నపిల్లల్లో ఒక చెవి ఇన్ఫెక్షన్ వస్తే ఒకలాగా ఉంటుంది, గొంతు ఇన్ఫెక్షన్ వస్తే ఒకలాగా ఉంటుంది, ఒక జస్ట్ మామూలు సింపుల్ వైరల్ ఫీవర్ అయితే అసలు ఏమి యాంటీబయాటిక్స్ లేకుండా తగ్గించగలగం. సో ఇవన్నీ చూసుకుని అంటే ఇప్పుడు కడుపులో ఇన్ఫెక్షన్ వచ్చింది పోనీ దానికి తగ్గట్టు వేరే యాంటీబయాటిక్స్ ఉంటాయి, లంగ్స్లో ఇన్ఫెక్షన్ వచ్చింది వేరే యాంటీబయాటిక్స్ ఉంటాయి. దేనికి ఏది వాడాలనేది ఆ డాక్టర్కి దాదాపు మ్యాక్సిమం ఐడియా ఉంటుంది. అందుకని డాక్టర్ సలహా లేకుండా యాంటీబయాటిక్స్ వేసుకోవడం అనేది ఏంటంటే అది పని చేయొచ్చు, పని చేయకపోవచ్చు, లేదా దుష్పరిణామాలకి దారి తీయచ్చు, ఉన్న జబ్బు ఎక్కువ అవ్వచ్చు, కొంతమందికి తగ్గొచ్చు. అలాగని చెప్పి మనం పిల్లల్ని రిస్క్లో పెట్టలేం కదా. నా సజెషన్ అయితే, సలహా అయితే, ఇప్పుడు పిల్లల డాక్టర్లు మన దేశంలో ఇబ్బడి ముబ్బడిగా చాలామంది ఉన్నారు. అందుబాటులో ఎవరో ఒకళ్ళు ఉంటారు. ఎవరో ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి సలహా తీసుకుని వాడటం అనేది ఉత్తమం. యాంటీబయాటిక్స్తో అయితే చెలగాటం వాడొద్దని, ఎందుకంటే రెసిస్టెన్స్లు బాగా పెరిగిపోతున్నాయి. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మందులు వాడుతుంటే నెక్స్ట్ అసలు నిజంగా పెద్ద జబ్బు వచ్చినప్పుడు ఆ మందులు పనిచేయటం లేదు. అందుకని కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. వాళ్ళకి ఎంతవరకు కావాలో అంతగా అనువుగా తయారు చేయడం ఇంపార్టెంట్. ఇకపోతే టెంపరేచర్ 100 కంటే దాటుతుంది, చైల్డ్ కూడా సిక్గా ఉన్నాడు అనుకుంటే కనుక ఆ పారాసెటమాల్ అతను బరువుకు తగ్గట్టుగా ఎంత వేయచ్చు ఏంటనేది మనం పిల్లల డాక్టర్ని అడిగితే చక్కగా సింపుల్గా తెలిసిపోతుంది. అలాంటివి మేము యాక్చువల్గా ఏంటంటే కొంచెం ముందు జాగ్రత్త చర్యగా పేరెంట్స్కి కూడా ఆ డోస్ చెప్పి రాసి ఇచ్చి ఇంటికి పంపిస్తాం. డాక్టర్ గారు, చిన్నపిల్లల్లో వచ్చే ఫిట్స్, జ్వరం వల్ల వచ్చే ఫిట్స్కి గల కారణాలు ఏమిటి? అలాంటప్పుడు తల్లిదండ్రులు వెంటనే ఏం చేయాలి? ఈ జ్వరం మనకి బేసికల్గా ఈ ఎండాకాలంలో ఎక్కువగా టెంపరేచర్ కంట్రోల్ లేక చాలామందికి ఎన్విరాన్మెంటల్ హీట్ దీనికి గురయ్యి హై టెంపరేచర్స్ వచ్చే ఛాన్సెస్ కొంచెం ఎక్కువగా ఉంటాయి. అలా కాకుండా కొంతమంది పిల్లల్లో ఎనీ కైండ్ ఆఫ్ టెంపరేచర్కి వాళ్ళు ఒత్తిడికి లోన్ అవుతారు. కొంతమందికి 100 degreesకి ఫిట్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది 103 దాటినా కూడా ఫిట్స్ రాని వాళ్ళు ఉన్నారు. సో దట్ డిపెండ్స్ ఆన్ వాళ్ళ బ్రెయిన్ ఎంత సెన్సిటివ్గా ఉంటుంది, వాళ్ళు దేనికి ఎంత టెంపరేచర్కి ఎగ్జైట్ అవుతున్నారనే దాన్ని బట్టి ఉంటుంది. ఇది చాలామందికి అంటే జ్వరం మీద ఫిట్స్ రావడం అనేది కొంచెం ఫ్యామిలీస్లో కూడా రన్ అవుతూ ఉంటుంది. ఫాదర్కుంటే కొడుకు ఆ లక్షణం రావడం, లేదా అన్నకుంటే తమ్ముడికి రావటం, అన్నకుంటే చెల్లికి రావటం, ఇలాంటివి కొంచెం ఫ్యామిలీలో జరుగుతూ ఉంటాయి. ఇవి యాక్చువల్గా అంత ప్రమాదకరమైన విషయం కాదు. అది కూడా ఒక్కసారి ఫిట్స్ వచ్చి 24 గంటల్లో ఆ తర్వాత ఆ చైల్డ్ కనుక నార్మల్ అయిపోయాడు అనుకోండి, అంతగా భయపడాల్సిన అవసరమే ఉండదు. కానీ ఆ ఫిట్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి? ఆ ఫిట్స్ వచ్చినప్పుడు ఏంటంటే అతని కంట్రోల్లో బాడీ ఉండదు కాబట్టి ఆ చుట్టుపక్కల అతనికి వస్తువులన్నీ తగిలి హాని కలగకుండా ఉండటం ముందు ఇంపార్టెంట్. అతను సేఫ్గా ఉండే ప్లేస్కి తరలించి అతని టెంపరేచర్ని తగ్గడానికి ముందు మనం గోరువెచ్చటి నీటితో కానీ మామూలు ట్యాప్ వాటర్తో కానీ కాస్త తడిగుడ్డతో తుడిస్తే
ఎంతో కొంత హీట్ లాస్ అవుతుంది ఫస్ట్. ఆ తర్వాత నెక్స్ట్ ఫిట్స్ జరుగుతుంది కాబట్టి అక్కడ ఆ టైంలో మేము ముక్కులోకి స్ప్రే చేయడానికి నేసల్ స్ప్రే సజెస్ట్ చేస్తాం. మెడజోలం నేసల్ స్ప్రే అనేది, అది అతని ఏజ్ని బట్టి బరువును బట్టి ముక్కులో ఎన్నిసార్లు స్ప్రే చేయాలి అనేది చెప్తాము. ఒక్కసారి ఫిట్స్ వచ్చినందువల్ల నెక్స్ట్ ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. ఈ స్ప్రే అది చేసినాక దగ్గరలో ఉన్న వెంటనే పిల్లల డాక్టర్ని సంప్రదించడం అనేది ఉత్తమం. డాక్టర్ గారు, వాతావరణం మారినప్పుడు పిల్లలకి పొడి దగ్గు, జలుబు, ఆస్తమా వస్తుంటాయి. వీటికి నెబ్యులైజర్ వాడడం సేఫేనా? దానికి అలవాటు పడిపోతే ప్రమాదం ఏమైనా ఉందా? ఇప్పుడు మనం నోటి ద్వారా తీసుకునేది మందులు ఆస్తమాకి మెయిన్గా నోటి ద్వారా తీసుకునే మందులు రక్తంలో కలవాలి, తర్వాత బాడీలో అన్ని పార్ట్స్కి వెళ్ళాలి. అలా కాకుండా ఏంటంటే నెబులైజర్ కానీ ఎండిఐ ఇన్హేలర్స్ అంటారు, ఆ ఇన్హేలర్ స్ప్రేస్ కానీ అవి వాడటం వల్ల ఏమవుతుందంటే డైరెక్ట్గా డెలివరీ అవుతుంది మందు ఊపిరితిత్తులకి. సో మిగతా బాడీ అంతా కూడా బైపాస్ చేసేసి దాని డైరెక్ట్ యాక్షన్ వెంటనే మీకు రిలీఫ్ వస్తుంది, సైడ్ ఎఫెక్ట్స్ తగ్గుతాయి, వేరే బాడీ పార్ట్స్కి మందు వెళ్ళక్కర్లేదు. ఇది చాలా ఉపయోగకరమైంది. కానీ చాలామందికి భయం ఏంటంటే అవి వాడుతుంటే అలవాటు అయిపోతుంది, ఇవి ఎవరో ముసలోళ్ళు వాడేది, అట్లాంటి కొన్ని అపోహలు ఉంటాయి. అసలు వాడకూడదు అని చాలామంది అసలు ఇష్టపడరు కూడా. మనం చెప్తున్నా కూడా కొంతమంది ఇంకా ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం చాలా ఉంది మనకి పేరెంట్స్ని. సో ఇవి ఎంత సేఫ్, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ ఎంత ఈజీగా ఉంటుంది. ఇప్పుడు నెబులైజర్ అనుకోండి, కరెంటు కావాలి, ట్రావెలింగ్లో కుదరదు. అలా కాకుండా ఇన్హేలర్స్ వాడుకున్నారనుకోండి, మీరు ఎక్కడికి వెళ్తున్నా కరెంటు ఉన్నా లేకపోయినా, బస్సులో ఉన్నా ట్రైన్లో ఉన్నా, ఆయాసం వచ్చినప్పుడు కానీ ఆస్తమా ఉన్నప్పుడు ఎక్కువైనప్పుడు కానీ మనం వాడుకోవడానికి వీలవుతుంది. డాక్టర్ గారు, అలాగే పిల్లల్లో మోషన్స్ అంటే డయేరియా మరియు వాంతులైనప్పుడు ప్రాణరక్షణగా పనిచేసే ఓఆర్ఎస్ను ఇంట్లోనే సరైన పద్ధతిలో ఎలా తయారు చేసుకోవాలో మా వ్యూవర్స్కి కొంచెం చెబుతారా? ఓఆర్ఎస్ అంటే ఓరల్ రీహైడ్రేటింగ్ సొల్యూషన్. ఇది మనకి ఒక నిర్దిష్టమైనటువంటి పరిమాణంలో ఎట్లా సోడియం, పొటాషియం, క్లోరైడ్ ఎంత ఉండాలి, ఎంత ఉంటే పిల్లల్లో సేఫ్గా ఉంటుంది, పిల్లలు కానీ పెద్దలు కానీ ఎంతైనా సేఫ్గా ఉంటుంది అనే దాని మీద ఒక ఫార్ములా ఉందన్నమాట. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇంత కలపాలి అనే దాని మీద ఒక ఫార్ములా ఇచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేశారు. ఫస్ట్లో అవి పొడులు రూపంలో మనకు లభ్యమయ్యాయి. తర్వాత మెల్లిమెల్లిగా కమర్షియల్ అవ్వటం వల్ల ఏంటంటే కొంచెం డ్రింక్స్ తాగుతున్నట్టుగా రెడీమేడ్ లిక్విడ్ ఫామ్లో కూడా అవైలబుల్ అవ్వడం ప్రారంభించాయి. ఇవి ఎలా పక్కదారి పట్టాయంటే ఎనర్జీ డ్రింక్స్ కింద ప్రమోట్ చేసుకుంటా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఫార్ములా కాకుండా వేరేగా ఎనర్జీ డ్రింక్స్ అని చెప్పేసి అందులో కొంచెం షుగర్ కంటెంట్ డిఫరెంట్గా ఉండటం, కావలసినటువంటి ఉప్పు, లవణాలు ఇవన్నీ తక్కువగా ఉండడం, దీనివల్ల పేషెంట్కి బెనిఫిట్ జరగకపోగా హాని కలిగే పరిస్థితులు చాలా ఉన్నాయి. ఇవి దాదాపుగా మనం 18 సంవత్సరాల నుంచి ఇవన్నీ చూస్తున్నాం, ఇలాంటి అందుబాటులో ఉంటున్నాయి. మేము ఎప్పటికప్పుడు ఏం చేస్తున్నామంటే పేషెంట్స్కి అవేర్నెస్ కలగజేస్తున్నాం. అలాంటివి తాగొద్దు, కొన్ని అంటే బ్యాలెన్స్డ్గా లేని ఓఆర్ఎస్ని తాగొద్దు, WHO ఓఆర్ఎస్ అని ఉంటేనే తాగండి అని పేషెంట్స్ని ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది. ఇది చాలామంది పిల్లల డాక్టర్లు ఎడ్యుకేట్ చేస్తున్నారు. ఒక డాక్టర్ గారు అయితే దీని గురించి పెద్ద ఉద్యమం కూడా చేశారు, ఎంతో కొంత సఫలీకృతం అయ్యారు యాక్చువల్గా. సో తల్లిదండ్రులకి నేను అడిగేది ఏంటంటే, కోరేది ఏంటంటే మెయిన్గా అది పౌడర్ రూపంలో అయినా రెడీమేడ్ రూపంలో అయినా సరే WHO ఓఆర్ఎస్ అని ఉంటేనే దాన్ని మీ పిల్లలకి ఈ వాంతులు, విరోచనాలు, ఈ డిహైడ్రేషన్ సమయాల్లో పట్టించాల్సిందని చెప్పేసి. డాక్టర్ గారు, పుట్టిన పిల్లలకి తల్లిపాలు కాకుండా పట్టిన ముర్రుపాలు ఎందుకు అంత ముఖ్యం? అందరికీ చాలామందికి ఉండే డౌట్ ఇది ఏంటంటే పాలు తాగితే బలం అనేది. పాలు తాగితే బలమే, కానీ ఎంతవరకు? ఆ పాలు తాగే వయసు వరకే. పాలు తాగే వయసు తర్వాత అసలు 6 నెలల నుంచి తర్వాత నుంచి మనం అవుట్ సైడ్ ఫుడ్ని స్టార్ట్ చేస్తాం, గట్టిగా ఉండే సాలిడ్ ఫుడ్. ఆ తర్వాత మెల్లిమెల్లిగా తల్లిపాలను తగ్గించుకుంటూ వస్తాం. తల్లిపాల తర్వాత ఇక మనిషికి అలవాటైంది ఆవు పాలు, గేదె పాలు ఇట్లాంటి వాటి మీద ఆధారపడుతున్నాడు.
ఆధారపడాలా అంటే కంప్లీట్గా ఆధారపడాల్సిన అవసరం ఏం లేదు. పాలకి దానికి ఉండేటువంటి ఒక మన జీవితంలో కొంత భాగం వరకు కేటాయించవచ్చు తప్ప పాలే జీవితం అనుకుంటే కనుక మీకు పాలు చాలా వరకు ఐరన్ కానీ మిగతా మినరల్స్ కానీ అబ్జార్బ్ అవ్వకుండా బయటికి తోసేస్తుంది. సో ఎక్కువగా పాల మీద ఉండే వాళ్ళకి కడుపు ఫిల్ అవుతుంది కానీ బాడీ పెరగదు. బ్రెయిన్కి కూడా ఈ ఐరన్ డెఫిషియన్సీలు వీటి వల్ల కూడా కొంచెం హాని జరుగుతుంది. సో ఎక్కువగా పాలు అనేది జీవితంలో ఒక భాగం మాత్రమే. పాలు తాగే వయసు అయిపోయింది, అన్నం తినే వయసులో వచ్చాం కాబట్టి ఏంటంటే అన్నం తింటారా, మిల్లెట్స్ తింటారా, మనకి ఏది నచ్చుతుందో అనేది మీరు బ్యాలెన్స్డ్ డైట్లో చెప్పినట్టుగా అన్నీ సమతుల్యంగా ఉండేలాగా చూసుకొని తీసుకోవటం. ఆకుకూరలు, కాయగూరలు అన్నీ తినొచ్చు. ఎక్కువగా కలర్స్, అన్ని కలర్స్, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ కానీ, ఆరెంజెస్ కానీ, క్యారెట్ కానీ, బీట్రూట్ కానీ ఇవన్నీ కూడా ప్రిఫర్ చేయమని చెప్తాను నేను. డాక్టర్ గారు, పూర్వంతో పోలిస్తే ఇప్పుడు స్కూల్కి వెళ్ళే చిన్నపిల్లల్లో కూడా డిప్రెషన్, యాంగ్జైటీ, తీవ్రమైన ఒత్తిడి కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియా ఎఫెక్ట్ వల్ల లేదా ఫ్రెండ్స్ మధ్య బాడీ షేమింగ్ వల్ల పిల్లలు లోపల నలిగిపోతున్నారు. ఒక పేరెంట్గా వారి ప్రవర్తనలో వచ్చే ఎలాంటి మార్పులను బట్టి డిప్రెషన్ని గుర్తించవచ్చు? ఈ మధ్య అంటే ప్రతి వ్యక్తికి స్క్రీన్ అనేది అలవాటైపోయింది కాబట్టి ఒకప్పుడు అంటే ఇంటిల్లి పాది కూర్చొని ఒక టీవీ చూసేవాళ్ళు, ఒకేసారి కట్టేసి పడుకునేవాళ్ళు. ఇప్పుడు అలా జరగట్లేదు. ఎవరి కాళ్ళకి ఎవరి స్క్రీన్ వాడికి తయారైపోయింది. చిన్న ఫోను, పెద్ద ఫోను, ట్యాబ్లెట్ లేదా ల్యాప్టాపు, టీవీ కానీ ఎవరికి ఏ వయసుకి తగ్గవాళ్ళు ఆ వయసుకి వాళ్ళు ఎంచుకుంటున్నారు. దీనివల్ల ఏం జరుగుతుంది, అదే చిన్నపిల్లల్లో ఏం జరుగుతుంది? రాత్రిపూట సమయాల్లో మన బ్రెయిన్ చీకటి పడింది కాబట్టి ఒక రకమైన హార్మోన్స్ సెక్రీట్ చేయడానికి రెడీ అవుతుంది. అలా అది మనసు అంటే మన బ్రెయిన్ని వాటిని రిలాక్స్ చేయడానికి నెక్స్ట్ జరిగే ప్రిపరేషన్ అనమాట. ఆ ప్రిపరేషన్ని మనం కరెక్ట్గా ఈ నిద్ర వచ్చే టైంలో ఈ పిల్లలకి కొంతమంది ఫోన్ చూపించి నిద్రపుచ్చుదామని కూడా తయారవుతున్నారు. దానివల్ల ఏమవుతుందంటే ఈ ఎల్ఈడి స్క్రీన్స్లో బ్లూ లైట్స్కి ఎక్స్పోజ్ అవుతున్నారు. ఈ బ్లూ లైట్స్ ఏం చేస్తాయంటే మీ బ్రెయిన్ని ఇంకా పగటి పూటలోనే మనం గడుపుతున్నామని బ్రెయిన్ని యాక్టివేట్ చేస్తుంది. దానితో సెక్రెట్ అవ్వాల్సిన హార్మోన్స్, మెలటోనిన్ అలాంటివి సెక్రెట్ అవ్వవు. ఇకపోగా స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, కార్టిసాల్. వీటి వల్ల వచ్చే నిద్ర ఉన్నది కూడా పోతుంది. నెక్స్ట్ హెల్త్ ప్రాబ్లమ్స్ రావడానికి మనం బేసిక్ స్టెప్పింగ్ స్టోన్స్ వేసినట్టు అవుతుందన్నమాట. ఇట్లాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమేమి రావచ్చు? ఈ కార్టిసాల్ లెవెల్స్ పెరగటం వల్ల ఇన్సులిన్ ప్రాబ్లమ్స్ రావచ్చు. మెల్లిమెల్లిగా ఒబేసిటీకి, హైపర్ టెన్షన్కి, టైప్ 2 డయాబెటీస్ చిన్న వయసులోనే రావడానికి, మెదడులో జ్ఞాపక శక్తి ప్రాబ్లమ్స్కి, వీటన్నిటికీ కూడా ఇవన్నీ కూడా మూల కారణాలు అవుతాయి. అందుకని వీటి పరంగా మన జాగ్రత్తలు తీసుకోవటం అత్యుత్తమం. ఇది అలవాటు కాకుండా ఉండడం అంటే ఈ ప్రస్తుతం ఉన్న సమాజంలో అయ్యే పని అయితే కాదు. ఈ ఉన్న రోజుల్లో స్క్రీన్ టైంకి ఒక నిర్దిష్ట సమయం అనేది పెట్టుకొని దాని ప్రణాళిక పరంగా అది పెద్దలు కూడా ఆచరించి, పేరెంట్స్ కూడా పనిచేసి ఆ పిల్లలకి కొంచెం రోల్ మోడల్స్గా ఉంటే, మీరు పిల్లల్ని టీవీ చూడొద్దు, ల్యాప్టాప్ చూడొద్దు, ట్యాబ్ చూడొద్దు, ఫోన్ చూడొద్దు అని మీరు 24 గంటలు రీల్స్ అన్ను ఏదో ఒక వీడియోస్ చూసుకుంటా మీ ఎంటర్టైన్మెంట్లో మీరుంటే, అఫ్కోర్స్ పేరెంట్స్ ఉద్యోగాల్లో స్ట్రెస్కి గురై వస్తారు. దానికి ఈవినింగ్ దానికి రిలీఫ్ కిందకి వాళ్ళు దీన్ని వాడుకుంటున్నారు, ఫోన్ని. పిల్లలు ఏమనుకుంటున్నారు, మేము స్కూల్లో స్ట్రెస్కి గురయ్యాము, ఇంటికి రాగానే మాకు ఎంటర్టైన్మెంట్ కావాలని వీళ్ళు కోరుకుంటున్నారు. సో దాని పరంగా చూసుకుంటే ఎక్కువగా కాస్త కొంచెం ఫ్యామిలీ అంతా కలిసి కాస్త వారానికి ఒకసారి 2 సార్లు కొంచెం బయటికి వెళ్ళి రావటం, కొంచెం అగ్రికల్చరల్ ప్లేసెస్ వాటికి అలవాటు చేయటం, మట్టికి ఇంటరాక్షన్ పెరగాలని నేనైతే కోరుకుంటున్నాను. అవుట్డోర్ ప్లేసెస్కి ఇంటరాక్షన్ పెరగాలని కోరుకుంటున్నాను. వీటికి అలవాటు పడిన పిల్లలు చాలామంది ఇండోర్లోనే అలా ఉండిపోతున్నారు. సన్లైట్ పడట్లేదు, విటమిన్ డి తగ్గిపోతుంది. దానికి తగ్గట్టుగా మళ్ళీ నెక్స్ట్ హెల్త్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతున్నాయి, విజన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, మతిమరుపు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, బ్రెయిన్ పవర్ అంతగా ఉండట్లేదు. ఫిజికల్గా గ్రో అవుతున్నారే తప్ప మెంటల్గా మనమే సమాజాన్ని పాడు చేస్తున్నామేమో అనిపిస్తుంది. సో అందుకనే డైవర్షన్ ఈజ్ ఇంపార్టెంట్. వీటి జోలికి ఎక్కువ వెళ్లకుండా ఉండాలంటే వీటికంటే కొంచెం ఇంకా ఇంట్రెస్ట్ కలిగించే విషయాల్లోకి పిల్లల్ని మనం ట్రైనింగ్ ఇచ్చుకుంటూ ఉండాలి. డాక్టర్ గారు, బెడ్ వెట్టింగ్ 5 సంవత్సరాలు దాటినా కొందరు పిల్లలు రాత్రిపూట పక్క తడుపుతుంటారు. ఇది మానసిక సమస్యనా లేక శారీరక సమస్యనా? యాక్చువల్గా ఇప్పుడు నేను ఇందాకే చెప్పాను, బ్యాలెన్స్డ్ డైట్ అనేది ఇంపార్టెంట్. అన్నీ కూడా సమతుల్యంగానే ఉండాలి.
ఏది పనికిరాదు అనేది లేదు. ఫుడ్ మెటీరియల్స్లో చూసుకుంటే కనుక ఫుడ్ని మనం చాలా జాగ్రత్తగా ఎంచుకొని ఎంత ఆకలేస్తుందో అంతవరకు తినడం చాలా ఉత్తమం. అలాగే ఫుడ్లో కొంచెం బ్రెయిన్ పవర్కి ఇంపార్టెంట్గా స్పెషల్గాని ఒక కేటగిరీ లేదు, కానీ కొన్ని ఫుడ్స్లో కొంచెం బ్రెయిన్కి ఉపయోగపడేలాగా ఉంటాయి. బ్లూబెర్రీస్ కానీ ఏదైనా ఎనీ కైండ్ ఆఫ్ బెర్రీస్ కానీ, కొంచెం వాల్నట్స్, కొంచెం డ్రై ఫ్రూట్స్లో వీటిలో మీరు చూడొచ్చు. నేనైతే నెయ్యి కూడా సజెస్ట్ చేస్తాను చాలామందికి వీటికి ఉపయోగపడటానికి అన్నట్టుగా. సో మనం చెప్పుకోవడానికి చాలా చెప్పుకోవచ్చు ఫుడ్స్ అనేది. అట్లా బ్రెయిన్కి కోసం అని చెప్పి స్పెషల్గా తినడం అనేది అయితే అంత కరెక్ట్ పద్ధతి కాదు. మనం తినే దాంట్లో అన్నీ ఉండాలి. ఆ విటమిన్స్ కానీ, ప్రోటీన్ కానీ, కార్బోహైడ్రేట్ కానీ, ఏదైనా కానీ అన్నీ కూడా బ్యాలెన్స్డ్గా ఉంటే బాడీ ఎంత కావాలో అదే తీసుకుంటుంది. మీరు ఎక్సెస్గా ఇవ్వటము, విటమిన్స్ అన్ని సప్లిమెంట్ చేయడం అవన్నీ కూడా అంత మంచి పద్ధతి కాదు. అనవసరమైన దుష్పరిణామాలకి గురి కాకూడదు. కొత్తగా పేరెంట్స్ అయిన వారికి, అంటే ఫస్ట్ టైం పేరెంట్స్ అయిన వారికి ఒక పీడియాట్రిషియన్గా మీరిచ్చే బెస్ట్ అడ్వైజ్ ఏంటి? పిల్లలకి, పుట్టిన పిల్లలకి కడుపు నింపాలి. మరి అన్ని సందర్భాల్లోనూ ఈ రోజుల్లో తల్లిపాలు ఒక్కొక్కసారి తక్కువగా రావడం కానీ, ఆ తల్లి ఆరోగ్యాన్ని బట్టి, లేకపోతే ఒక్కొక్కసారి తల్లికి ఏదైనా సీరియస్ అయితే అసలు తల్లిపాలు అందుబాటులోనే లేకపోవడం కానీ జరుగుతుంది. అలా జరిగినప్పుడు మనం మరి చేయాల్సిన పరిస్థితి ఏంటి అంటే, మనకి చాలా దారులు ఉంటాయి. వేరే పాలు ఏదైనా తాగించుకోవటం, ఆవు పాలు, గేదె పాలు, లేదా ఈ కంపెనీ వాళ్ళు కొంచెం నిర్దిష్ట ప్రమాణాలతో కొంచెం ఇన్ఫెక్షన్స్ అవి రాకుండా తల్లి పాలకి కొంచెం దగ్గరగా ఉండేలాగా ఈ పౌడర్స్ని కాస్త వాళ్ళు ఫార్ములేట్ చేసుకొని తయారు చేసుకుంటారన్నమాట. వీటిల్లో మనం యాక్చువల్గా తల్లిపాలని ప్రిఫర్ చేస్తాం. ఎలా తల్లిపాలను ప్రిఫర్ చేస్తామంటే, ఇప్పుడు మనకి మిల్క్ బ్యాంక్స్ వచ్చినాయి. ఇంతకుముందు ఉండేవి కావు. ఇంతకుముందు తల్లిపాలు లేకపోతే డబ్బా పాలే శరణ్యం. ఇప్పుడు అలా కాకుండా అంటే మిల్క్ బ్యాంక్స్ వచ్చాయి. అవి చాలా వరకు సిటీస్లో ఉంటున్నాయి. వాళ్ళ వరకు కాస్త అందుబాటులో ఉన్నప్పుడు ఏంటంటే వేరే తల్లిపాలని శుద్ధి చేసి వాటిని జస్ట్ అదే రూపంలో తల్లిపాల రూపంలోనే అందించడం. ఇవి నెలలు తక్కువగా, బరువు తక్కువగా పుట్టిన పిల్లల్లో ఇలాంటి పాలు చాలా వరకు సేఫ్ అన్నమాట. ఎందుకంటే మీరు డబ్బా పాలు కానీ వేరే పాలు కానీ పట్టించారనుకోండి, అవి వాళ్ళకి డైజెస్ట్ అవ్వకపోగా ఇంకా ఇన్ఫెక్షన్లు రావటం కానీ అట్లాంటివి జరగవచ్చు. అలా కాకుండా కొంచెం నెలలు నిండిన, కొంచెం బరువు కూడా మంచిగా ఉన్న పిల్లల్లో మనం డబ్బా పాలతోటి ట్రై చేయొచ్చు, తప్పులేదు. ఎందుకంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనకు కావాల్సింది ఏంటంటే ఆ బేబీ సేఫ్గా ఉండాలి, ఎలాగలా బిడ్డ కడుపు నింపాలి. మరి తల్లిపాలు లేనప్పుడు ఏ పాలండి? ఏదో ఒక తల్లిపాలకి దగ్గరగా ఉండేది ఏదో ఒక దాంతో కడుపు నింపాలి. సో కొన్ని అనివార్య పరిస్థితుల్లో తప్పదు. డాక్టర్ గారు, మీ విలువైన సమయాన్ని మా లోటస్ మీడియాకి కేటాయించి మా లోటస్ మీడియా వ్యూవర్స్కి పిల్లల పెంపకంలో తీసుకోవలసిన తగు జాగ్రత్తల గురించి అమూల్యమైన సూచనలు, సలహాలు ఇచ్చిన మీకు ధన్యవాదాలు.